పైకి పాలరాతి నిర్మాణమే అయినప్పటికీ తాజ్ నిర్మాణంలో వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, ముత్యాలు, స్ఫటికాలు కూడా పొందికగా ఒదిగిపోయాయి. అయితే తాజ్ మహల్ కు తెలంగాణకు లింక్ ఉందని మీకు తెలుసా? తాజ్ మహల్ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు తెలంగాణ ప్రాంతానివేనని తేలింది. దేవరకొండ, మహబూబ్ నగర్ ప్రాంతంలోని క్రిస్టల్ క్వార్టెస్ రాళ్లను తాజ్ మహల్ పాలరాతిలో పొదిగినట్లు ఓ అధ్యయనం తేల్చింది. పాలరాతిని పేర్చి అద్భుత కట్టడంగా తాజ్ మహల్ ను మొఘల్ వంశీయులు ఎలా సృష్టించారో తేల్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో నిపుణులు అధ్యయనాలు చేస్తున్నారు. అలా కాలిఫోర్నియాలోని జెమోలాజికల్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి రిటైర్డ్ లైబ్రేరియన్ డీర్లామ్, రీసెర్చ్ లైబ్రేరియన్ రోజర్స్ సంస్థ డైరెక్టర్ వెల్డన్లు కూడా 4-5 ఏళ్లలో విడతల వారీగా దీనిపై అధ్యయనం చేశారు. ఇక తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పలుగు రాళ్లు కనిపిస్తాయి. అలాంటి రాళ్లలో కొన్ని క్రిస్టల్ లక్షణాలు కలిగి ఉంటాయి. వాటినే క్రిస్టల్ క్వార్టేజ్ గా చెబుతారు. అవి విలువైన స్ఫటికంలో భాగమే. వాటిని నగల్లో కూడా వినియోగిస్తారు. ప్రతి నిర్మాణంలోనూ కొత్తదనాన్ని కోరుకున్న మొఘల్ రాజులు తాజ్ నిర్మాణానికి నగల్లో వాడే వజ్రాలు, వివిధ ప్రాంతాల రాళ్లను వాడాలని నిర్ణయించారట. వీటికి ప్రపంచంలో ఏ ఏ ప్రాంతాలు ప్రసిద్ధో గుర్తించి తెలంగాణ నుంచి కూడా రాళ్లు తెప్పించారని అధ్యయనంలో తేలింది.